కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 10 వారాలు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో శివరాత్రికి జరిగే పెద్దపట్నం కోసం భక్తులు వేలాదిగా తరలి వస్తారు. అయితే ఆలయానికి పూర్తి స్థాయి పాలక మండలి లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మల్లన్న జాతరలో ఇప్పటికే 6 వారాలు పూర్తయ్యాయి. పూర్తిస్థాయి పాలక మండలి లేకుండానే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అయితే పాలక మండలి లేకపోవడంతో అధికారులు ఏర్పాట్లను సరిగ్గా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మహాశివరాత్రి రోజున ఇక్కడ ఆలయ ఒగ్గు పూజారులచే అధికారులు పాలక మండలి సభ్యులు పెద్దపట్నం నిర్వహిస్తారు. కానీ ఈసారి పాలక మండలి లేకుండానే పెద్దపట్నం నిర్వహించాల్సిన పరిస్థితి. ఈ దేవస్థానంకి ప్రస్తుతము 8 మంది ట్రస్ట్ బోర్డు మెంబర్లే నియమించడం జరిగింది. మిగతాయి కూడా నోటిఫికేషన్ వేశారు, కానీ ఈ జాతర లోపు అది పూర్తి చేయడం కష్టంగా అయినట్టుంది. ప్రస్తుతానికి మా 8 మందిమే మేము ప్రస్తుతానికి కార్యనిర్వాహకనాధికారి కొరతడి వీళ్ళతోటి సమన్వయం చేసుకుంటూ మేము ముందుకు నడుపుతున్నాం. కానీ చైర్మన్ కూడా ఉండుంటే ఇంకా పూర్తిగా బాగుండేదనేది మా అభిప్రాయం. గతేడాది డిసెంబర్ 29న నిర్వహించిన స్వామివారి కళ్యాణానికి ముందు చైర్మన్ లేకుండానే కేవలం 8 మంది పాలక మండలి సభ్యులతో కమిటీని నియమించి మంత్రి కొండా సురేఖ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అయినా కూడా స్వామివారి కళ్యాణంలో భక్తులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి గారు జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి జూమ్ మీటింగ్ లో సంబంధించిన అధికారులతో అందరితో సమీక్ష నిర్వహించి ఏర్పాటు చేసి సంబంధించిన టెంపుల్లో ఉన్నటువంటి పరిసరాలను పర్యవేక్షించి ఎప్పటికప్పుడు పనులు అభివృద్ధి భక్తులకు వచ్చే ఇక్కడ ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి జూమ్ మీటింగ్ లో చెప్పడం జరిగింది తప్పించి, కానీ ప్రత్యక్షంగా వచ్చి టెంపుల్కు వచ్చి ఇంతవరకు కూడా సమీక్షించి టెంపుల్లో ఉన్నటువంటి సమస్యల మీద కానీ అధికారుల మీద కానీ ఎలాంటి సమీక్ష నిర్వహించేసి ముఖ్యంగా ఏంటంటే ఇప్పటికైనా పూర్తి స్థాయి ధర్మకర్త మండలి ఏర్పాటు చేసి అదేవిధంగా టెంపుల్ చైర్మన్ కూడా నియమించాలని చెప్పేసి మేము ఈ నెల 26న మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే పెద్దపట్నం కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. జాతర బ్రహ్మోత్సవాలలో ఇంకా కేవలం 4 వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయి పాలక వర్గాన్ని నియమించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కొమరవెల్లికి సంబంధించి పూర్తిగా స్తంభించిపోయింది. ఎందుకంటే పట్టించుకునే నాదుడే లేదు. దేవాదాయ శాఖ అధికారులు కూడా పట్టింపు లేనట్టు వ్యవహరించడం, దాంతో పాటు కొమరవెల్లి పాలక మండలిని పూర్తి స్థాయిలో నియమించకపోవడం వల్ల ఈ రోజు కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఆదాయం మొత్తం గండిపడుతుంది. ఇక్కడ ఉన్న దేవాదాయ అధికారులతో పాటు ఉన్న పాలక మండలి సభ్యులని, అంటే చైర్మన్ లేకుండా కూడా పాలక మండలి నడిపించుకుంటూ పోతున్నారు. ఇష్టారాజ్యంగా ఇక్కడ అధికారులు మొత్తం ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఉంది. జాతర బ్రహ్మోత్సవాలు జరిగిన 5 వారాల్లోనే భక్తుల సంఖ్య తగ్గడంతో సుమారు 50 లక్షల ఆదాయం తగ్గిందంటున్నారు భక్తులు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మల్లన్న ఆలయ అభివృద్ధి, ఆదాయ వ్యయాలపై సమీక్ష సమావేశాలు నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు.